ఆడింటికి వెళ్ళానండి. ఆడింటికి వెళ్తే రమ్మని అందుకే సమయంలో ఉన్నాను. తల్లగేమో ఆడున్నాడు. అయ్యో కాలు దగ్గరికి నేను వెళ్ళాను. కాలు దగ్గరికి వెళ్ళాను. అతనా శవమా? కాదండి, ఆ పక్కన ఉన్నవాడు కొట్టాడు. ఏం పాడావు? లే 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 రాజా లేపనంటావా నన్ను లేపమంటావా లేపనంటావా నన్ను లేపమంటావా అరే అక్కడ చనిపోయినోడు అక్కడ ఉంటే వాడికి వెళ్ళి లేపమంటే ఏంటా పాటలేదు. సంగీతానికి చిలవే కరిగినాయి అన్నారు. ఏమో మన పాడతా ఏమన్నా ఒక చూపుడు వచ్చి ఎదుగుతాడేమో అనుకున్నాను. లేపలేదు. కొట్టారా? కొట్టాడు మామూలుగా కొట్టలేదు. అదే మరి అది వదిలేండి. మా ఊరు ప్రెసిడెంట్ గారు బామ్మగారు 99వ పుట్టినరోజుకి వెళ్ళి అక్కడ పాట పాడితే కొట్టారు. అక్కడికి వెళ్ళి ఏం పాడావు? రాలిపోయే పువ్వా నీకు రకాలకి తొట్టమౌలి తొగలేదా రాలిపోయే పువ్వు రాలిపోయే పువ్వా పాడితే పూర్తిగా వాడు అక్కడ ఆగిపోతాడు. శవాన్ని చూసి ఇంకా ఎదరికి వెళ్ళబోతేలేదు. సంగీతం పీకేనా 4 పేరు పెట్టి ప్రెసిడెంట్ దగ్గర అన్ని చోట్ల ఉంటారు కదా, కింద తొక్కేశారు. ఆ మనమరాలు ఆ పౌడర్ మొత్తం మొఖం మీద వేసారండి. సరేలే ఏదో జరిగింది. సంగీత సాధన వదలకూడదని చెప్పి మన ప్రెసిడెంట్ గారు బామ్మగారు 11వ రోజు భోజనాలు పెడుతున్నారు. అక్కడికి వెళ్ళి పాట పాడితే ఇస్తరాకులతో కొట్టారు. అందరూ భోజనాలు చేస్తున్నారు. అక్కడ పెద్ద ఫోటో పెట్టారు, దండ పెట్టారు, ఆవిడికి దండ వేశారు. అక్కడికి వెళ్ళి పాట పాడితే ఇంగ్లీష్ తరాకులతో కొట్టారు. భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూసే పువ్వు దగ్గర అలాగే ఆగిపోయినట్టు జీవితాంతం. అలా పాడు అలా దెబ్బలు తిన్నానండి. ఎలా ఉంది సంగీతం? నీకు కూడా చెప్తాను. నువ్వు అత్తరి సత్తి నేర్పావు కాబట్టి నువ్వు మళ్ళీ అత్తరి ఆర్కెస్ట్రాలోనే జాయిన్ అవడం బెస్ట్ అనిపిస్తుంది. పేమెంట్ ఇవ్వడం డౌట్ అండి. ఇస్తాను జాయిగా పట్టుకుంటే ఏక్కడ 2.5 3.5 అంతకు ఏముంటో చెప్పండి. కాదు ఇప్పుడు ఈ వన భోజనాల గురించి ఏమైనా పాట వచ్చా? అయ్యి బాబాయ్ మామూలు భోజనాలు కదండి. వన భోజనాలు అంటే అండి నేను ఒకసారి పాట పాడాను కదా, ఎంత పాడేశాను కదా. మళ్ళీ సరే అందరికీ నమస్కారం అండి. బాగున్నారు కదా, భోజనాలు చేశారు కదా, గట్టిగా ఒకసారి ఓ వేసుకుంటే థ్యాంక్ యూ. మరి ఈ అవకాశం మాకు ఇచ్చిన చిక్కాల శ్రీనివాస్ గారికి అలాగే కాపుల సంఘానికి కాపులకి అందరికీ కూడా పేరు పేరున మన దోరపూడి అనగానే మన బట్టల దుకాణం, మన అయ్యప్ప స్వామి, అలాగే రేపొద్దున కట్టబోయే మీ కళ్యాణ మండపంలో నేను 2వ పెళ్లి చేసుకుంటే ఇలాగా ఎవరు మధుతోట బాబు నీకు దండం, నీతోనైనా చేసుకుంటారు కానీ దాంతో కాపురం చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రామ్ ఇది చక్కగా జరగడానికి ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ థ్యాంక్స్. కళ్యాణ మండపం కూడా అంత గ్రాండ్ గా నిర్మిస్తున్నారు కాబట్టి ఆ నిర్మాణంలో మన వంతు పాత్రగా ఏదో ఎంతో కొంత ఎవరు తోచిన సహాయం వాళ్ళకి చేస్తారని కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. జబర్దస్త్ తరఫున మీకు ముఖ్యంగా మా కాపు వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవనీయుల తరఫున ధన్యవాదాలతో ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ముగ్గురు దాని కాదు బాబు
తండ్రి తంటాడు దాని కాదు బాబో పిల్లగాని నీవు రాను బాబా నీ నా తండ్రి తంటాడు దాని కాదు బాబో పిల్లగాని నీవు రాను బాబా